ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మన ధ్యాన వాక్యము యోహాను సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయినను మీలో ఎవరునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనరు. మీరెందుకు నన్ను చంపజూచున్నారు అని వారితో చెప్పాను. ఈ మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ యేసుక్రీస్తు వారి హృదయాల్లో ఉన్న నిజమైన సత్యాన్ని, నిజమైన పరిస్థితిని బయలుపరుస్తున్నారు. వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని చెప్పిన మార్గం నడవడం లేదు. ఈ వాక్యం నుండి మనం 3 ముఖ్యమైన సత్యాలను తెలుసుకుందాం. మొట్టమొదటిగా, దేవుని వాక్యం తెలుసుకోవడం కంటే దానిని పాటించటము చాలా ప్రాముఖ్యమైనది. యూదులు, ప్రత్యేక యూద నాయకులు మోషే ధర్మశాస్త్రం గురించి చాలా గర్వంగా మాట్లాడేవారు. కానీ యేసు వారి జీవితంలో చూసి, మీలో ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు అని చెప్పాడు. ధర్మశాస్త్రంలో నరహత్య చేయకూడదని ఉంది. అయితే వీళ్ళు యేసును చంపాలని ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు ధర్మశాస్త్రం తెలుసుకున్నారు, కానీ పాటించడం లేదు. ఈరోజు మన పరిస్థితి కూడా ఇలా ఉండవచ్చు. మనం దేవుని వాక్యం చదవచ్చు, సండే స్కూల్కి వెళ్ళవచ్చు, అనేకమైన వాక్యాలు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. కానీ యేసు అడుగుతున్న ప్రశ్న, నీవు ఆ మాటని వింటున్నావా లేక దాన్ని పాటిస్తున్నావా? దేవుడు మన జ్ఞానానికంటే మన విధేయతను కోరుకుంటున్నాడు. రెండవదిగా, బయటకు భక్తిగా కనిపించడం కంటే లోపల హృదయం నిజమైన మార్పు కలిగి ఉండాలి. యేసు మాట్లాడిన వారు చాలా భక్తిగా కనిపించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. బయట మంచి క్రైస్తవులుగాలాగా కనిపించడం సులభమే, చర్చికి వెళ్ళడం సులభమే, పాటలు పాడటం కూడా సులభమే, బైబిల్ పట్టుకోవడం సులభమే. కానీ యేసుక్రీస్తు మన హృదయాన్ని చూస్తున్నాడు. ఇంట్లో మనం ఎలాగుంటున్నాం, స్కూల్లో మీరు ఎలాగుంటున్నారు, ఫ్రెండ్స్ మధ్య ఎలాగుంటున్నాం, అవి కూడా దేవుడు చూస్తున్నాడు. నిజమైన క్రైస్తవ జీవితం అంటే చర్చిలో ఒకలాగా, బయట మరొకలాగా కాకుండా ప్రతి చోట క్రీస్తును అనుసరించడము, క్రీస్తును చూపించాలి. మూడవది, యేసు మన పాపాన్ని బయలుపరిచేది మనల్ని రక్షించడానికే, కానీ మన అవమానపరచడానికి కానీ శిక్షించడానికి కాదు. యూదులు తమను తాము నీతిమంతులని అనుకున్నారు, కానీ యేసు వారి లోపాలను చూపించాడు. ఎందుకంటే వారికి మార్పు అవసరం. ఒక డాక్టర్ రోగం ఉన్న వాడిని బాగు చేస్తాడు, కానీ రోగం ఉందని ఒప్పుకోకపోతే చికిత్స పొందలేడు. అలాగనే మన పాపాన్ని ఒప్పుకొని యేసు దగ్గరికి వస్తే ఆయన మనల్ని క్షమించి మారుస్తాడు. వింటున్న ప్రియ శ్రోతలారా, మీరు కోపము, అసూయ, అబద్ధాలు, అహంకారము, ఇంకేదైనా పాపము మన హృదయాలు ఉన్నప్పుడు వాటిని దాచకుండా యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని రావాలి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములు క్షమించి మనల్ని చేర్చుకుంటాడు. ఆయన మనల్ని శిక్షించడానికి కాదు, కానీ రక్షించడానికి వచ్చిన క్రీస్తు. ఈరోజు మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఈ 3 ప్రశ్నలు అడుగుకుందాం. నేను దేవుని వాక్యాన్ని కేవలం వింటున్నానా లేక వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నానా? రెండవదిగా, నేను నా క్రైస్తవ జీవితం నిజమైనదా లేదా వేషధారణ జీవితమా? యేసుక్రీస్తు నా పాపములు, నా తప్పులు చూపించినప్పుడు నేను మారటానికి సిద్ధంగా ఉన్నానా? దేవుడు మన మాటల కన్నా మన హృదయాన్ని చూస్తున్నాడు. ధర్మశాస్త్రం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, దాన్ని పాటించాలి. బైబిల్ చదవడానికి మాత్రమే కాదు, కానీ బైబిల్ ప్రకారంగా జీవించడానికి పిలువబడ్డాం. యేసు మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు నా మాట వినండి, నా మార్గం నడవండి, నన్ను వెంబడించండి. ఆయన కృపలో మనం నిజమైన విధేయత కలిగి క్రైస్తవ జీవితం జీవించాలని తీర్మానము చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యములో సత్యాలు మాకు బోధించిన విధానం బట్టి నీకు వందనాలు. మీ మాటలు తెలుసుకొని కూడా పాటించిన సమయాల్ని క్షమించండి. నిజమైన విధేయత కలిగి హృదయాన్ని మాకు దయచేసి
బయట మాత్రమే కాకుండా మా హృదయాలు కూడా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. అట్టి కృప మీరు మాకు దయచేసి నమ్ముతూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.